జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కాటారం పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు తగు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఎవరు కూడా ఉల్లంఘించరాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అక్రమంగా మద్యం తరలిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందుకు గాను 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ బృందాలు అనునిత్యం తిరుగుతూ ఉంటాయని అన్నారు. ఒకవేళ అలాంటి పనులకు పూనుకుంటే విరమించుకుని ప్రశాంత వాతావరణంలో జీవించాలని అన్నారు. పోలీసులకు గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. చట్ట వ్యతిరేకమైన వ్యాపారాలు చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వారితో పాటు కాటారం సిఐ కాగి తుజసు ప్రసాద్ ఉన్నారు. One election related offences regarding alcohol and other drugs అయితే ఆపుతాం. ఇంకొకటి మన మనీ విషయంలో మనీ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది. దాన్ని ఆపడానికి కూడా ఆల్రెడీ ఎవ్రీ పోలీస్ స్టేషన్లో నేను ఒక సపరేట్ టీం తయారు చేయమని చెప్పడం జరిగింది. విజిలెన్స్ ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. నిన్న ఎస్పీ సార్ కూడా మీటింగ్ అయింది. ఎస్పీ సార్, కలెక్టర్ సార్ కూడా కూర్చొని విజిట్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. వీ కేమ్ అప్ విత్ ప్లాన్ సో దట్ our election should be free, fair and incident free. We are trying our level best. ప్రెస్ మిత్రుల దగ్గర నుంచి కూడా సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా